హాయ్ ఫ్యామ్ అందరికీ నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై పీస్ పలావ్ చేసేద్దామని రెడీ అయిపోయాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దామా. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, టమాటాస్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నా దగ్గర అయితే కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే లేవండి, సో అందుకని నేను అవి చేయలేదు. నా దగ్గర ఏమైతే ఉన్నాయో వాటితోనే నేనైతే చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై కోసం ఈలోపు చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టుకోండి. అండ్ బిర్యానీ మసాలాలు కూడా తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో, నా దగ్గర కళాయి అయితే లేదు, సో అందుకని నేను చిన్న బాండీలో చేసుకుంటున్నాను అనమాట. కళాయిలో మీరు ఓన్లీ నెయ్యితో చేసుకునే వాళ్ళైతే ఓన్లీ నెయ్యి యాడ్ చేసుకోండి. లేదంటే ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కలిపి యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే రెండు కలిపి యాడ్ చేసుకోండి. నేనైతే రెండు కలిపి అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా అలా యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్కేస్ టేస్ట్ ఓకే అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి బిర్యానీ సామాన్లు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే నాకు చికెన్ ఫ్రై కూడా చేయాలి కదా, సో అందుకని నేను ఇంకొక పొయ్యి మీద కళాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే పుదీనా, కొత్తిమీర రెండు యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా చికెన్ ఫ్రై పీస్ పలావ్ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నేనైతే నెక్స్ట్ పొయ్యి మీద అయితే ఆనియన్స్ అనేవి చికెన్ ఫ్రై కోసం అనేది ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, చికెన్ ఫ్రై కోసం మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పులావ్లోకి అయితే మనం గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ ధనియాల పౌడర్ ఈ మూడు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు పెరుగు ఇష్టమైతే మీరు పెరుగు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే పెరుగు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని వేసుకున్నట్లయితే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. లేదంటే బయట నుంచి స్టోర్ నుంచి తెచ్చుకునేది అయితే కొంచెం టేస్ట్ అలా ఉంటుందన్నమాట. మీరైతే ఫ్రెష్గా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే యూస్ చేయండి. నాకైతే టైం కుదరలేదు, సో అందుకనే నేను ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఈలోపు మనం రైస్ అయితే 2 to 3 టైమ్స్ అయినా వాష్ చేయాలి, ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదా, సో అందుకనే రైస్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన గ్రేవీ అనేది ఫ్రై అవుతుంది కదా, దాన్ని ఒకసారి దాన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈలోపు పక్కన నాకు ఆనియన్స్ కూడా వేసాను కదా చికెన్ ఫ్రై కోసం, దాన్ని కూడా నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. ఈలోపు అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకోండి. ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. నేను 1.5 glass రైస్ అయితే తీసుకున్నాను అనమాట, సో అందుకని 3.5 glasses వాటర్ వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి ఎంత తగ్గుతుందో అంత మీరు వేసుకోండి. అండ్ రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపండి, ఎందుకంటే కింద మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, సో అది మాడిపోయి ఉండొచ్చు, సో దానికోసం అని చెప్పేసి కింద ఒకసారి కలుపుకోండి. అండ్ నేనైతే చికెన్ యాడ్ చేసుకున్నాను అనమాట. చికెన్ యాడ్ చేసుకుని పలావ్లోకి అయితే సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ ఎంత పడుతుందో అంత అయితే మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా అండి. నేనైతే ఇంకా నెక్స్ట్ చికెన్లో కూడా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో మీరు దానికి టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ మీరు వీక్లీ ఎన్నిసార్లు చేసుకుంటారు చికెన్ ఫ్రై పీస్ పలావ్ అనేది? నేనైతే వీక్లీ వన్స్ అయినా చేసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీరే ఎంతమందికి ఇష్టం ఇలాగా చికెన్ ఫ్రై పీస్ పలావ్ అంటే? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనం మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. నేనైతే మీతో మాట్లాడడానికి ఫుల్ రెడీగా ఉన్నాను, మీరు కూడా నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. సో నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈలోపు అయితే ప్రాసెస్ అయితే చూసేసారు కదండి. మన పలావ్లో అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే ఉందన్నమాట. వాటర్ మొత్తం ఇంకిపోయే అంతవరకు మనం అయితే మూత పెట్టేసి ఉంచేసుకోవాలన్నమాట. ఈలోపు అయితే నేను చికెన్ ఫ్రైలోని టమాటాస్ అయితే వేసేసుకున్నాను కదా, టమాటాస్ వేసేసుకున్న తర్వాత నేను దాంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని నేను మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి.
కొద్దిగా వాటర్ ఎందుకు యాడ్ చేసుకోమంటున్నా అంటే చికెన్ అనేది కొద్దిగా ఉడకాలి కదండి, అప్పుడే కదా మనకి తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది. సో అందుకోసమని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను, మీరు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూడండి. నాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి లోపైతే నా పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. గుమగుమలు పొగలు అయితే వచ్చేస్తున్నాయి. నాకు చూస్తుంటేనే నోరు అయితే ఊరిపోతుందనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా కుదిరిందండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఈలోపు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని నేను మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ నేను అలా పొయ్యి మీద పెట్టి అలా ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా సేమ్ అలానే ఫ్రై చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే చాలా ఇష్టంగా తింటాను అనమాట. నాకైతే చాలా ఇష్టం. మీ పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫైనలీ చికెన్ ఫ్రై పీస్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ట్రై చేసేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.